మనువు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుని కూడా చెప్తారు. వీళ్ళంతా అమ్మవారి ముఖ్యమైన ఉపాసకులు. సౌందర్యలహరిని లలితా సహస్రనామాలకు భాష్యంగా చెప్తారు పెద్దలు, గురువులు. ఈ లలితా సహస్రనామాల్లోని ఎన్నో నామాలు ఈ శ్లోకంలో మనకి స్ఫురిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో స్వామివారు మనకి 3 విషయాల్ని తెలియజేశారు. ఒకటి, ఈ సృష్టిలో ఏది ఆ శక్తి లేకుండా కదలలేదని, అందుకు శివుణ్ణే ఉదహరించారు స్వామివారి ఇక్కడ. రెండవ విషయం ఏంటంటే అమ్మవారిని హరిహరాది బ్రహ్మ మొదలైన వారు సేవిస్తూ ఉన్నారని. మూడవది, ఎంతో పుణ్యం, పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప ఆ తల్లిని సేవించలేరు.